హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 3 సెప్టెంబర్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా స్మాల్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ అర్జున పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో భాగంగా పాలిటీలో 150 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఓన్లీ ఇండియన్ ఎకానమీని మోర్ దెన్ 200 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ మోర్ దెన్ 200 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశం 20th గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్, 20వ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఎన్నవ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్ ఇది? 20వ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్. దీన్ని ఎక్కడ జరుపుకుంటున్నారంటే న్యూఢిల్లీలో ఈ గ్లోబల్ సస్టైనబుల్ సమ్మిట్ని జరుపుతున్నారు. ఎక్కడ? భారతదేశంలో న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ సమ్మిట్లో నితిన్ గడ్కరీ గారు ఇండియా అనేది కార్బన్ న్యూట్రాలిటీ గోల్ను 2070కి రీచ్ అవుతుందని మరొకసారి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 2070 నాటికి భారతదేశం అనేది కార్బన్ న్యూట్రాలిటీ గోల్ను రీచ్ అవుతుంది అని మరొకసారి పునర్ఘటించడం జరిగింది. యాక్చువల్గా దీన్ని COP26 2021లో జరిగిన సదస్సులోనే మనము ఈ టార్గెట్ను పెట్టుకోవడం జరిగింది. అంటే 2070 నాటికి భారతదేశం అనేది కార్బన్ న్యూట్రాలిటీకి రీచ్ అవుతుంది అని పేర్కొనడం జరిగింది. అంటే నరేంద్ర మోదీ గారు 2021లో ఈ టార్గెట్ను పెట్టడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే యూనియన్ మినిస్ట్రీ ఫర్ రోడ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే నితిన్ గడ్కరీ గారు మరొకసారి దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఎప్పటికంటే 2070 నాటికి భారతదేశం అనేది కార్బన్ న్యూట్రాలిటీకి రావడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా వాతావరణంలో మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ అంటే భవిష్యత్ తరాలకు పెద్ద ముప్పును తగ్గించే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. అంటే ఈ కార్బన్ న్యూట్రాలిటీ వల్ల వాతావరణంలో మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్లో చాలా చేంజెస్ వస్తాయని పేర్కొనడం జరిగింది. సస్టైనబిలిటీకి 4 పిల్లర్స్ అని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. సస్టైనబిలిటీకి 4 పిల్లర్స్ అవసరమని. అవి ఏంటి అంటే ఎన్వైర్న్మెంట్ పర్యావరణం, ఎథిక్స్ నీతి, ఆర్థిక వ్యవస్థ ఎకానమీ, జీవవర్ణ వ్యవస్థ ఎకాలజీ. ఈ 4 కూడా సస్టైనబిలిటీకి 4 పిల్లర్స్ వంటివి అని పేర్కొనడం జరిగింది. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీకి అచీవ్ చేయాలని ఎప్పుడు ప్రకటించడం జరిగింది అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 26 గ్లాస్గోలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 26లో మోదీ గారు ఈ అచీవ్మెంట్ అంటే ఈ టార్గెట్ను లక్ష్యాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే ఇది 2021లో ఈ సదస్సు జరిగింది. ఎప్పటి నాటికి అంటే 2070 నాటికి. ఇదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో మోదీ గారు 2030 నాటికి కూడా కొన్ని లక్ష్యాలను ఫిక్స్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఎనర్జీ కెపాసిటీని అంటే 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని ఎస్టాబ్లిష్ చేయడానికి 2030 నాటికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నాన్ ఫాసిల్ ఎనర్జీని 500 గిగావాట్లకి ఎస్టాబ్లిష్ చేయాలని ఎప్పటి నాటికి టార్గెట్ పెట్టుకున్నారంటే 2030 నాటికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా 50% టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అనేవి రెన్యూబుల్ ఎనర్జీ నుండే తీసుకురావాలి. ఓకే, 50% టోటల్ మన భారతదేశం అనేది టోటల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచే సాధించాలని కూడా 2030 నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉత్పాదనని తగ్గించడానికి ఇక్కడ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎంత అంటే 1 బిలియన్ టన్నుల కార్బన్ను తగ్గించడానికి 2030 నాటికి టార్గెట్ పెట్టుకున్నారు. జీడిపిలో 45%ని ఈ ఎమిషన్ ఇంటెన్సిటీకి తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఎమిషన్ ఇంటెన్సిటీని జీడిపికి రిలేటెడ్గా 45% తగ్గించడానికి ఈ 2030 నాటికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఏ నాటికి ఈ కార్బన్ న్యూట్రాలిటీని జీరోగా తీసుకురానున్నారంటే నెట్ జీరోగా 2070 నాటికి. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టార్గెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గా మనం ఒక కొటేషన్ అబ్జర్వ్ చేస్తే మనము ఈ భూమిని మన తాత ముత్తాతల నుంచి ఇన్హెరిట్గా అంటే ఆస్తిగా సంపాదించలేదు. ఇది మన చిల్డ్రన్స్ నుంచి అప్పుగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది మనం వారసత్వంగా తీసుకోవడం జరగలేదు. ఈ భూమిని ఇది భవిష్యత్ తరాల నుంచి అప్పుగా తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ కొటేషన్ కూడా మనకి ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాసెసర్ మనం అబ్జర్వ్ చేస్తే విక్రమ్ 3201 భారతదేశపు మొట్టమొదటి
32 బిట్ ప్రాసెసర్ అనేది తాజాగా నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఈ ప్రాసెసర్ నేమ్ ఏమిటంటే విక్రమ్ 3201. ఓకే, ఈ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్రాసెసర్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెమీకాన్ ఇండియా సదస్సును తాజాగా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సెమీకాన్ ఇండియా సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ మరియు సంయుక్తంగా నిర్వహిస్తుంది ఈ సెమీకాన్ ఇండియాను. ఓకే, ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ మరియు అనేది ఈ సెమీకాన్ ఇండియాను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ విక్రమ్ 3201 ప్రాసెసర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ ప్రాసెసర్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం దీన్ని రూపొందించడం జరిగింది. ఓకే, చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సహకారంతో ఇస్రో యొక్క విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అనేది దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని నేమ్ ఏమిటి అంటే విక్రమ్ 3201. ఇది 32 బిట్స్ గల ఒక ప్రాసెసర్. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రాసెసర్. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేయడం జరిగింది. దీనికంటే ముందుగా మనం విక్రమ్ 1601ను ఉపయోగించడం జరిగింది. దీన్ని ఎక్కువగా ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్లో ఉపయోగించడం జరిగింది. ఈ విక్రమ్ 1601ను ఎక్కువగా ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్లో ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు దేన్ని లాంచ్ చేయడం జరిగింది అంటే విక్రమ్ 3201ను ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ భారతీ ఇనిషియేటివ్. తాజాగా ఈ భారతీ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే ది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఎపీడా. ద అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఈ భారతీ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. దీన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సులో అంటే ఒప్పందంలో భాగంగా ఈ భారతీ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం అనేది ఎవరెవరి మధ్యన జరిగింది అంటే యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ మరియు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారెన్ ట్రేడ్ డాక్టర్ థానీ బిన్ అహ్మద్ అల్ జయేది మరియు చరణ్ పాస్వాన్ యూనియన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్టర్, ఈ ముగ్గురు కలిపి కూడా ఈ భారతీ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఈ భారత్ ఇనిషియేటివ్ని ఈ ముగ్గురు అంటే భారతదేశం అనేది ఇక్కడ యుఏఈతో ఈ భారతీయ ఇనిషియేటివ్ కోసం కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఈ భారతీయ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే అగ్రి ఫుడ్ స్టార్టప్లను సాధికారత కల్పించడం. ఓకే, 100 అగ్రి ఫుడ్ స్టార్టప్లను సాధికారత కల్పించడం మరియు అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ను పెంపొందించడం. ముఖ్యంగా 2030 నాటికి భారత ఆహార ఎగుమతులను 50 బిలియన్లకు చేర్చడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకి అమెరికా అనేది హై టారిఫ్స్ అనేది విధించడం జరుగుతుంది. సో భారతదేశం ఇక్కడ ఏం చేస్తుందంటే భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ను వేరే దేశాలకు కూడా విస్తరించడం జరుగుతుంది. అందులో భాగంగానే భారతదేశం అనేది యుఏఈతో ఈ ఒప్పందం తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం నేమ్ ఏమిటంటే భారతీ ఇనిషియేటివ్. ఈ భారత్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే భారత్ హబ్ ఫర్ అగ్రిటెక్ రెసిలియన్స్ అడ్వాన్స్ అండ్ ఇంక్యుబేషన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎనేబుల్మెంట్. ఓకే, ఈ భారతీయ ఫుల్ ఫామ్ ఇది. దీన్ని ఏ దేశాలు తీసుకురావడం జరిగిందంటే భారతదేశం అనేది యుఏఈతో కలిపి ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలో భారత్ యొక్క స్థాయిని ఇది బలోపేతం చేయడం జరుగుతుంది. అంటే భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ మరియు ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇది బలోపేతం చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ నుండి పైలట్ కోహర్ట్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టర్లో కీలక వాటాదారులుగా ఇందులో పాల్గొనున్నారు. దీంతో యుఏఈతో ఒక వ్యాపార భాగస్వామ్యం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. దీని ద్వారా గల్ఫ్ మార్కెట్లకు భారత ఎగుమతులు కూడా పెంచడం జరుగుతుంది. ఓకే, గల్ఫ్ మార్కెట్లో భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అగ్రి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి గల్ఫ్ మార్కెట్లోకి చేరడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ భారతీ ఇనిషియేటివ్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక యాప్ని మనం అబ్జర్వ్ చేస్తే కాపస్ కిసాన్ యాప్. తాజాగా జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, ఓకే, టెక్స్టైల్ మినిస్ట్రీ గిరిరాజ్ సింగ్ ఈ కాపస్ కిసాన్ యాప్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఈ కాపస్ కిసాన్ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం పత్తి రైతులకు, ఓకే, కాటన్ ఫార్మర్స్కు మినిమం సపోర్ట్ ప్రైస్ కింద సులభమైన మరియు పారదర్శక కొనుగోలు వ్యవస్థను తీసుకురావడం ఈ కాపస్ కిసాన్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే కాటన్ ఫార్మర్స్ కోసం, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కింద సులభమైన కొనుగోలు వ్యవస్థను తీసుకురావడం ఈ కాపస్ కిసాన్ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ యాప్లో ప్రధాన ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్, పేమెంట్ ట్రాకింగ్, మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్,
ఫార్మర్స్ ఫస్ట్ డిజైన్. ఇవన్నీ కూడా ఈ యాప్లో ప్రధాన ఫీచర్స్గా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఈ యాప్లో ప్రధాన ఫీచర్స్. దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ట్రాన్స్పరెన్సీ, మాన్యువల్ కాగితం అంటే అంత పేపర్ వర్క్ను తగ్గించి ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం జరుగుతుంది. ఎఫిషియన్సీ, వేగవంతంగా మనీ ట్రాన్సాక్షన్ మరియు వేగవంతమైన రిజిస్ట్రేషన్స్ అనేది ఈ యాప్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఫార్మర్స్కి అనేది ఎంఎస్పిలో ప్రొటెక్షన్ అనేది అందించడం జరుగుతుంది. దీని ద్వారా డిజిటల్ ఇండియా పుష్ అంటే ఫార్మర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ రావడం వల్ల డిజిటల్ పుష్, ఈ గవర్నెన్స్ ద్వారా రైతులకు సాధికారత కూడా తీసుకురావడం జరుగుతుంది. కాటన్ ఎకానమీ బూస్ట్, ఈ కాటన్లో ఎంఎస్పి అనేది ప్రాపర్గా అందడం వల్ల కాటన్ ఎకానమీ బూస్ట్ కూడా జరుగుతుంది. ఓకే, ఈ యాప్ యొక్క ప్రాముఖ్యత అది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే టెక్స్టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే పత్తి రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ నేమ్ ఏమిటి? కాపస్ కిసాన్ యాప్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను ఏ రాష్ట్రం నిర్వహించిందంటే కేంద్రం అనేది ఛత్తీస్గఢ్లో నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఛత్తీస్గఢ్లో కేంద్రం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను నిర్వహించడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఈ బ్లాక్ ఫారెస్ట్ నిర్వహించారు అంటే నక్సల్కు వ్యతిరేకంగా ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు అంటే 2025లో ఏప్రిల్ నుంచి మే వరకు నక్సల్కు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ను చేపట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్లో పర్టికులర్గా ఏ ఏరియా అంటే కర్రేగుట్టల కొండలు అంటే ఛత్తీస్గఢ్లో ఉండే కర్రేగుట్టల కొండల వద్ద ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను నిర్వహించడం జరిగింది. ఓకే, దీని ద్వారా నక్సల్ను చంపడం జరిగింది. దాదాపు 31 మంది నక్సల్స్ను ఈ ఆపరేషన్ ద్వారా హతమార్చడం జరిగింది. ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఛత్తీస్గఢ్ పోలీస్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మరియు కాబ్రా. సిఆర్పిఎఫ్లో ప్రధాన వింగ్ అయిన ఈ కాబ్రా కమాండర్స్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్, ఈ కాబ్రా కమాండ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తాజాగా వీళ్ళందరికీ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించడం జరిగింది. ఓకే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించడం జరిగింది. ఈ దళాలందరినీ కూడా కేంద్ర మంత్రి సత్కరించడం జరిగింది. అందువల్ల ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది మరలా కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఏ రాష్ట్రంలో చేపట్టారు? ఛత్తీస్గఢ్లో చేపట్టడం జరిగింది. ఓకే, ఎవరికి వ్యతిరేకంగా అంటే నక్సల్కు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను చేపట్టడం జరిగింది. ఇందులో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ ను ప్రారంభించడం జరిగింది. 31 మంది నక్సల్స్ ను చంపడం జరిగింది. ఎక్కడంటే కర్రేగుట్ట, ఛత్తీస్గఢ్లో. ఓకే, ఇది తెలంగాణకు కూడా దగ్గరలో ఉండే ఒక ప్రాంతం. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే భారత అంతర్గత భద్రతకి ఇది ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క ఎక్స్పాన్షన్ అనేది ఈ ఆపరేషన్ ద్వారా ఖచ్చితంగా తగ్గింది అని పేర్కొనడం జరిగింది. ఓకే, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం యొక్క మూవ్మెంట్ అనేది తగ్గింది. సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్ మూవ్మెంట్ నెట్వర్క్ అనేది బలహీనపడడం జరిగింది. స్టేట్ మరియు సెంట్రల్ కొలాబరేషన్తో ఒక ఆపరేషన్ తీసుకొస్తే ఎంత సక్సెస్ అవుతుందని ఈ ఆపరేషన్ అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్గా మనం పేర్కొనవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా ఏపీ విషయానికి వస్తే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఈ నక్సల్స్ తగ్గడానికి ముఖ్యమైన రీజన్స్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రే హౌండ్స్ ఇనిషియేటివ్. ఓకే, ఈ గ్రే హౌండ్స్ ఇనిషియేటివ్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏపీలో ఐపీఎస్ఎస్ కానీ కానిస్టేబుల్, ఎస్ఐస్ ప్రతి ఒక్కరూ కూడా తన సర్వీస్ పీరియడ్లో ఈ గ్రే హౌండ్స్లో ఖచ్చితంగా కూడా జాయిన్ అయ్యి డ్యూటీ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఓకే, ఈ గ్రే హౌండ్స్ అనే ఇనిషియేటివ్, ఈ గ్రే హౌండ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ అనేది చాలా వరకు తగ్గడం జరిగింది. ఓకే, ఈ గ్రే హౌండ్స్ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ అనేది చాలా వరకు, ఈ నక్సల్ మూవ్మెంట్స్ కూడా చాలా వరకు తగ్గడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ ఇష్యూ వస్తే ఫస్ట్ రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ బై ఆర్మీ హాస్పిటల్ ఆర్ఆర్ అంటే భారతదేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఆర్మీ హాస్పిటల్ ఆర్ఆర్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఈ రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ అనేది చేయడం జరిగింది. ఓకే, ఈ హాస్పిటల్లో ఈ రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది చేయడం జరిగింది. ఇది భారతదేశంలోని మొట్టమొదటిది మరియు దక్షిణేషియాలోని 2వ ప్రభుత్వ సంస్థగా ఈ ఆర్మీ హాస్పిటల్ అనేది నిలవడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఇదే మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ. దీన్ని ఎవరు చేశారు అంటే బ్రిగేడియర్ ఎస్కే మిశ్రా ఆధ్వర్యంలో ఈ రోబోటిక్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అనేది జరిగింది. 61 ఏళ్ల వ్యక్తిపై ఈ సర్జరీ అనేది సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది.
ఎక్కడ అంటే ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్ న్యూఢిల్లీలో ఈ సర్జరీ అనేది జరిగింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సర్జరీ, దక్షిణ ఏషియాలోనే రెండవది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సర్జరీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్ అబ్జర్వ్ చేస్తే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో ఇండియా అనేది మెడల్ అనేది గెలవడం జరిగింది. ఓకే, వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 బ్యాడ్మింటన్ రిలేటెడ్ గా ఉండే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం యొక్క సంచలన జోడి, బ్యాడ్మింటన్ లో సంచలన జోడి ఈ ఇండియన్ మెడల్ లో గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఎక్కడ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఈవెంట్ జరిగింది అంటే ప్యారిస్, ఫ్రాన్స్ లో గల ప్యారిస్ లో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. ఏ వేదికగా అంటే అడిడాస్ అరేనాలో ఈ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది ఒక మెన్స్ డబుల్. ఈ మెన్స్ డబుల్లో ఎవరు భారతదేశం తరఫున గెలవడం జరిగిందంటే సాత్విక్ మరియు చిరాగ్ జోడి. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి బ్రాంజ్ కాంస్య పథకాన్ని గెలుపొందడం జరిగింది. ఓకే, ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశ సంచలన జోడి సాత్విక్ మరియు చిరాగ్ కాంస్య పథకం అనేది గెలవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ మెడల్ గెలుచుకున్నారంటే బ్రాంజ్ మెడల్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరు గెలుచుకున్నారంటే సాత్విక్ చిరాగ్ శెట్టి ఇక్కడ గెలుపొందడం జరిగింది. ఏ మెడల్ అంటే బ్రాంజ్ మెడల్. ఇది ఈ జోడీకి ఇది రెండవ బ్రాంజ్ మెడల్. ఓకే, ఈ జోడీకి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ మెడల్స్ లో ఈ జోడీకి ఇది రెండవ మెడల్ అనమాట. ఓకే, 2022 జపాన్ లో కూడా వీళ్ళు బ్రాంజ్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఓకే, 2022లో కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. 2025లో కూడా ఇప్పుడు ఈ ఇయర్ గాను కూడా బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఒక ఏ జోడీ అంటే సాత్విక్ చిరాగ్, ఏ మెడల్ బ్రాంజ్ మెడల్. నెక్స్ట్ 2026 గాను ఈ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం. ఓకే, న్యూఢిల్లీ అనేది దీనికి ఆతిథ్యం అనేది ఇవ్వనుంది. హోస్ట్ ఏ దేశం చేస్తుంది? ఇండియాలో పర్టికులర్గా న్యూఢిల్లీలో ఇది జరుగుతుంది. ఎప్పుడంటే 2026 ఆగస్టులో, అంటే ప్రతి సంవత్సరం ఆగస్టులో ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఓకే, 17 సంవత్సరాల తర్వాత మరలా భారతదేశంలో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, లాస్ట్ టైం అనేది 2009లో ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇప్పుడు 2026లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. లాస్ట్ టైం ఈ 2009లో ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. నెక్స్ట్ న్యూఢిల్లీలో ఇప్పుడు జరగబోతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వనుంది. తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఈ ప్యారిస్ 2025 వరల్డ్ ఛాంపియన్షిప్ క్లోజింగ్ సెరమనీలో పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ 2025 ఎక్కడ జరిగిందంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్యారిస్, ఫ్రాన్స్లో గల ప్యారిస్లో ఈ 2025 ఛాంపియన్షిప్ జరిగింది. ఈ క్లోజింగ్ సెరమనీలో నెక్స్ట్ ఏ దేశం హోస్ట్ ఇస్తుందని ప్రకటించడం జరిగింది. భారతదేశం అనేది 2026 గాను హోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంకొక ఇంపార్టెంట్ ఛాంపియన్షిప్ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఈ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది కజకిస్తాన్, షిమ్కెంట్ కజకిస్తాన్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఓకే, ఆగస్ట్ మంత్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఆగస్టులో ఈ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఎక్కడంటే షిమ్కెంట్ షూటింగ్ ప్లాజా కజకిస్తాన్లో ఈ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో టోటల్గా 748 అథ్లెట్స్ 27 దేశాల నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. బోత్ సీనియర్ అండ్ జూనియర్ విభాగాల్లో 27 దేశాల నుంచి 748 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఏషియన్ షూటింగ్ కాన్ఫెడరేషన్ మరియు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, కజకిస్తాన్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. వీళ్ళు ఈ 16వ ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ను కండక్ట్ చేయడం జరిగింది, అంటే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భారతదేశం నుంచి 35 సీనియర్ షూటర్స్, 129 జూనియర్ షూటర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, భారతదేశం నుంచి 35 సీనియర్ షూటర్లు మరియు 129 జూనియర్ షూటర్లు పార్టిసిపేట్ చేయడం జరగగా టోటల్గా 99 పథకాలు అనేది భారతదేశం గెలవడం జరిగింది. ఓకే, ఈ 99 పథకాలతో భారతదేశం అనేది టేబుల్లోనే ఫస్ట్ ప్లేస్లో, తొలిసారిగా ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, తొలిసారిగా భారతదేశం అనేది ఈ షూటింగ్ ఛాంపియన్షిప్లో, ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్లో తొలిసారిగా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఎన్ని పథకాలు అంటే టోటల్గా 99 పథకాలు. ఈ 99 పథకాల్లో బంగారం అనేది 50, గోల్డ్ అనేవి 50, సిల్వర్ 26, బ్రాంజ్ 23. ఓకే, ఈ 99 పథకాల్లో బంగారం అనేది 50, సిల్వర్ అనేది 26, బ్రాంజ్ అనేది 23 పథకాలు కలవు. ఓకే, భారతదేశం అనేది పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇది చరిత్రలోనే మొదటిసారి భారతదేశం ఇలా మొదటిసారిగా నిలవడం
టేబుల్లో ఇది చరిత్రలోనే మొదటిసారి. ఓకే, రెండవ స్థానంలో కజకిస్తాన్. హోస్ట్ చేసిన కజకిస్తాన్ అనేది 70 పథకాలతో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. చైనా అనేది 37 పథకాలతో థర్డ్, కొరియా ఫోర్త్, ఇరాన్ ఫిఫ్త్. ఓకే, ఈ టేబుల్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇండియా అనేది మొదటిసారిగా మొదటి ప్లేస్ను సంపాదించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, అందువల్ల ఈ ఛాంపియన్షిప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ అంబాసిడర్ టు యుఏఈ. యుఏఈకి తరువాత అంబాసిడర్గా డాక్టర్ దీపక్ మిట్టల్ను అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, డాక్టర్ దీపక్ మిట్టల్ను యుఏఈకి అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ అనేది ఈ ప్రకటన అనేది వెలువరించడం జరిగింది. ఎంఈఏ ప్రకటన ద్వారా నెక్స్ట్ యుఏఈకి అంబాసిడర్గా డాక్టర్ దీపక్ మిట్టల్ను అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ప్రస్తుతం ఈ యుఏఈకి అంబాసిడర్గా ఎవరు ఉన్నారు అంటే సంజయ్ సుధీర్. సంజయ్ సుధీర్ యొక్క పదవీ కాలం అనేది ఈ సెప్టెంబర్లో ముగుస్తుంది. అతని ప్లేస్లో ఈ డాక్టర్ దీపక్ మిట్టల్ను అపాయింట్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ దీపక్ మిట్టల్ అనేవారు 1998 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్ అధికారి. ఓకే, 1998 ఐఎఫ్ఎస్ అధికారి. ఇతను దీనికంటే ముందుగా 2 సార్లు పిఎంఓ ఆఫీస్కి, అంటే అండర్ పిఎం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉండే ఈ పిఎంఓ ఆఫీస్కు 2 సార్లు పనిచేయడం జరిగింది. మరియు ఖతర్కు అంబాసిడర్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఓకే, 2020 నుంచి 2022 వరకు ఖతర్కు అంబాసిడర్గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇతని యొక్క కీ కంట్రిబ్యూషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాలిబాన్తో 2021లో భారతదేశం తొలి అధికారిక దౌత్య సంప్రదింపులు అనేది ఏర్పాటు చేశారనమాట ఇతనే. ఓకే, ఇతనే ఆధ్వర్యంలోనే భారతదేశం అనేది తాలిబాన్స్తో ఒక దౌత్య సంప్రదింపులు అనేది జరిగాయి. ఇంటర్నేషనల్ ఫారమ్స్లో ఇండియన్ నేషనల్ ప్రొటెక్షన్స్లో కీలక పాత్ర అనేది వ్యవహరించడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ ఫారమ్స్లో కూడా ఇతను కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఓకే, తాజాగా ఇతను అంబాసిడర్, యుఏఈకి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇతని నేమ్ డాక్టర్ దీపక్ మిట్టల్. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.